ఎయిర్ ఇండియా నిర్వాకంతో సుమారు 60 మంది అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. టైంకి రావాల్సిన విమానం ఏమైందో తెలియక అయ్యప్పలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అవస్థలు పడుతున్నారు. సుమారు 7 గంటలుగా ఎదురు చూస్తున్న సమాచారం ఇచ్చే నాదుడు లేకపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నిరసన తర్వాత రాత్రి 9 గంటల సమయంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం రద్దయిందని, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని ఎయిర్ ఇండియా అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన సుమారు 60 మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్లేందుకు విమాన టికెట్లు కొనుక్కున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి కొచ్చిన్ విమానాన్ని ఎక్కి శబరిమల వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. వీరంతా శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరాల్సిన విమానం రాత్రి 9 గంటల 30 నిమిషాలైనా బయలుదేరలేదు. దీంతో అయ్యప్ప భక్తులు విమానాశ్రయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం చెప్పే నాదుడు లేక విమానం వస్తుందో రాదో తెలియక దాదాపు 7 గంటలుగా విమానాశ్రయంలో భక్తులు ఎదురు చూస్తున్నారు. బోర్డింగ్ పాసులు ఇచ్చి తీరా బయలుదేరాల్సిన సమయంలో సాంకేతిక లోపంతో విమానం రద్దయిందని చెప్పిన అధికారులు మళ్లీ ఇంతవరకు కనిపించలేదని భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానం ఇంతవరకు బయలుదేరకపోవడంతో బెంగళూరులో ఎక్కాల్సిన కనెక్టివిటీ ఫ్లైట్ టికెట్లు రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ ఒక్క విమానం జాప్యం కావటం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, తమ గోడు పట్టించుకునే నాదుడు లేకుండా పోయారని మండిపడుతున్నారు అయ్యప్ప భక్తులు. స్వామి మేము ఈ రోజు హైదరాబాద్ నుంచి ఒక 60 మంది స్వాములము, దగ్గర ఒక 98 మంది స్వాములం స్వామి యాత్రకి వెళ్తున్నాం, శబరిమల యాత్రకి. దాంట్లో 60 మంది స్వాములము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ లో మాకు ఈ రోజు 2 గంటల 45 నిమిషాలకి మా ఫ్లైట్ స్వామి మా బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ అయిపోయి గేట్ నుంచి ఎంట్రీ చేశారు. ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కే మూమెంట్ లో టెక్నికల్ ఇష్యూ అని చెప్పి మమ్మల్ని అరైవల్ గేట్ నుంచి బయటికి పంపించి మళ్ళా ప్రాబ్లం ఏందని అనుకుంటే ఒక 1 అవర్ డిలే 2 అవర్స్ డిలే అని చెప్పారండి. ఏదైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు ఉన్నారో అక్కడి నుంచి మళ్ళా సెక్యూరిటీ చెక్ చేపించి మీకు సొల్యూషన్ ఇస్తాం రండి అని చెప్పి మళ్ళా సేమ్ 22 గేట్ దగ్గర తీసుకొచ్చారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పుడు దగ్గర 9 కావస్తుంది స్వామి. స్వాములందరినీ చాలా అసభ్యంగా మాట్లాడి, చాలా అసభ్యంగా ప్రవర్తించి, కనీసం మినిమం రిక్వైర్మెంట్స్ స్వాములకు ఇవ్వకుండా, ప్లస్ వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇవ్వకుండా, ఇంకోటి ప్లస్ స్వాములకి ఏదైతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ నుంచి శబరిమలకి వెళ్ళాలి, పొద్దున్న 4 గంటలకు మా శబరిమలలో దర్శనం. ఆ దర్శనం టికెట్స్ క్యాన్సిల్ అయిపోయి, వచ్చే రిటర్న్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయి, మాది ఇక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ అండి. ఇక్కడ నుంచి బెంగళూరు టు కొచ్చిన్ సాయంత్రం 6:30కి ఈ రోజు 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మా బస్సు అక్కడ పెట్టుకున్నామండి. ఆ బస్సులు క్యాన్సిల్ అయిపోయి ఎటువంటి ప్రాపర్ రెస్పాన్స్, ఈవెన్ ఈరోజు 9:30 అవుతుంది, ఇప్పటిదాకా ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వకుండా ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చాలా గలీజ్ చేస్తుందండి. స్వాముల మీద అసభ్యంగా ప్రవర్తిస్తుంది. స్వామి చరణం స్వామి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ ఇప్పటికి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మూవ్ అవ్వలేదు. దీనికి సంబంధించి 60 మంది భక్తులు ఇంకా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్. అంటే ఎయిర్ ఇండియా సిబ్బంది ఇంకా రియాక్ట్ అవ్వలేదా, లేదంటే వారికి ఏదన్నా ప్రత్యామ్నాయంగా వేరే ఫ్లైట్ ని అరేంజ్ చేస్తున్నామని చెప్పారు? అసలు ఏం జరుగుతుంది కిరణ్? శబరిమలకి వెళ్లే అయ్యప్ప భక్తులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తిప్పలు తప్పట్లు పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల 40 నిమిషాలకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, 2 గంటల 40 నిమిషాలకి ఫ్లైట్ సుమారుగా అటు కుత్బుల్లాపూర్ సంబంధించిన 90 మంది అయ్యప్ప భక్తులు, అందులో 60 మంది భక్తులు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను బుక్ చేసుకున్నారు శబరిమల వెళ్లేందుకు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాలకి వాళ్ళు ఫ్లైట్ లో వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు అన్ని చెక్ చేసుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత సుమారుగా 2 గంటల పాటు ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత కూడా మీరు ట్రావెల్ చేస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కొంత సాంకేతిక కారణాలు తలెత్తాయి కాబట్టి కొంత సమయం పడుతున్నట్టు కూడా అందరినీ తీసుకొచ్చి లోపల మళ్ళీ వెయిటింగ్ రూమ్ లో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ కి సంబంధించి కావచ్చు, తిరిగి ఎన్ని గంటలకి రీషెడ్యూల్ చేశారు, ఆల్టర్నేట్ గా ఏదైనా ఫ్లైట్ ఏర్పాటు చేస్తారని కూడా అక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, ఎయిర్ ఇండియాకి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళకి అడగగా వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పకూడగా అయ్యప్ప భక్తులతో దురుసు ప్రవర్తన చేస్తున్నారు. తాము ఇరుముడితో చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇరుముడి కట్టుకొని సుమారుగా 6 గంటలకు పైగా ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నిర్లక్ష్య సామాన్ చెప్పి తనని దింపేసినట్టుగా వాళ్ళైతే అయ్యే భక్తులు ఆరోపణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని కారణంగా తాము
రిటర్న్ టికెట్లతో పాటు శబరిమలలో దర్శనాలు చేసుకున్న ఆ టికెట్లు కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. దీనికి సంబంధించి సంబంధిత అధికారులు కూడా స్పందించాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది సంబంధించి కూడా మనం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు దృష్టికి చెప్పినప్పుడు వారు కూడా ఇంకా దాని నుంచి రిప్లై రాలేదు. ప్రస్తుతానికైతే సుమారుగా వారు 2:40 నుంచి ప్రస్తుతానికైతే 10:10 వరకు కూడా వారంతా కూడా ఎయిర్పోర్ట్ ఆవరణలో వెయిట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎలాంటి సమాచారం చెప్పకపోవడం, ఎయిర్పోర్ట్ సిబ్బంది కావచ్చు, కనీసం ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా సంబంధించిన నిర్వాహకులు కూడా ఎలాంటి సమాచారం చేయకపోవడం, తాము వెళ్తున్న ఫ్లైట్ కి రీషెడ్యూల్ చేస్తారని లేకపోతే ఆల్టర్నేట్ ఏర్పాటు చేసి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే తాములంతా కూడా కొంత పడిగాపుల బస్సు కనిపిస్తుంది. సుమా. థ్యాంక్ యూ కిరణ్.